హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కప్పు గోధుమ పిండితో మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. వీటిని నూనె పోలలు అని అంటారు. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో ఈ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. సో ఫస్ట్ దీనికోసం ఏ కప్పుతో తీసుకున్నా పర్లేదు, ఒక 3/4 కప్పు వరకు చక్కెర తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకుంటారో సేమ్ మిగతావన్నీ కూడా అదే కప్తో తీసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేనైతే ఒక 3/4 కప్పు వరకు చక్కెర తీసుకున్నా. సో ఇప్పుడు ఇదే కప్పుతో ఒక 1 కప్పు నీళ్ళని తీసుకోవాలి. సో ఈ కప్పుతో 3/4 కప్పు చక్కెర తీసుకున్నా కదా, ఇదే కప్తోనే ఒక 1 కప్పు నీళ్ళు వేసుకోవాలి. ఈ చక్కెర మనకి కరిగితే సరిపోతుంది, పాకంలాగా ఏం అవసరం లేదు. సో జస్ట్ వాటర్లో చక్కెర మొత్తం కరిగితే మిగతావన్నీ వేసుకోవచ్చు. పాకం పెట్టాల్సిన పని అవసరం ఏం లేదండి. ఈ స్వీట్కి చాలా తొందరగా కూడా అయిపోతుంది. చూడండి, మనకి చక్కెర మొత్తం కరిగిపోయింది. సో ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి. అలానే మంచి టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి. సో ఒక 2 నిమిషాలు ఈ సోంపు ఇలాచి ఫ్లేవర్ మంచిగా వాటర్లో కలిసిపోయేలాగా ఒక 2 నిమిషాలు మరిగించాలి. సో ఒక 2 నిమిషాలు మరగని. చూడండి, సోంపు ఇలాచి పొడి 2 వేసాం కదా, ఈ ఫ్లేవర్ మొత్తం ఈ వాటర్లోకి దిగి వాటర్ కూడా లైట్ కలర్ చేంజ్ అవుతాయి. ఈ స్వీట్లో ఇట్లా వేయడం వల్ల మంచి టేస్ట్, మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. సో ఇట్లా ఒక 2 నిమిషాలు అయితే నీళ్ళు మరిగినాయి. సో ఇప్పుడు దీంట్లో ఒక 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. 3/4 కప్పు చక్కెరకి ఒక 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. సో వెంటనే ఉండలేం లేకుండా మంచిగా కలుపుకోవాలి. సో మీరు స్వీట్ ఎక్కువ తినేటోళ్ళు అయితే ఒక 1 కప్పు పిండికి 1 కప్పు చక్కెర తీసుకోండి. నేను నార్మల్ స్వీట్నెస్ తినే వాళ్ళ కోసం చేస్తున్నా. సో ఇంకొక 1/4 కప్పు చక్కెర వేసుకుంటే స్వీట్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళకి బాగుంటుంది. సో ఒక 1 కప్పు పిండి వేస్తే 1 కప్పు నీళ్ళు, అలానే 3/4 కప్పు చక్కెర పర్ఫెక్ట్ మెజర్మెంట్. ఇలా వేయండి. టేస్ట్ చూడకుండా మీరు పర్లేదు, టేస్ట్ చెక్ చేసుకోకుండా పర్ఫెక్ట్ టేస్ట్ సెట్ అయిపోతుంది. సో మన ప్రసాదాలు అవి ఇవి చేసేటప్పుడు టేస్ట్ మనం ఎంగిల్ చేయకుండా చేస్తాం కదా, అప్పుడు మంచి టేస్ట్ రావాలంటే ఇట్లా వేయండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్తో సూపర్ టేస్ట్. ఇంకా మళ్ళీ ఏ ఐటెం పడదు ఇంకా. సో ఇలా మొత్తం కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో మూత పెట్టేసి ఇది కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కలుపుకోవాలి పిండి. సో చూడండి, పిండి మొత్తం ఇప్పుడు కొంచెం చల్లగా అయింది. ఇప్పుడు ఈ పిండిలోకి మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలానే ఒక 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. సో ఇప్పుడు చేతికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని వీటన్నిటిని బాగా మంచిగా కలపాలి. సో చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది. చూడండి, చేతికి ఏం అంటుకోకుండా ఉంటుంది.
ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. సో చూడండి, పిండి అయితే రెడీ అయిపోయింది మనకి. కొంచెం చపాతీ పిండి టైప్లో ఉంటుంది, కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇలా చేయికి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి పిండి అనేది చేయికి అంటుకోదు. సో ఇలా కొద్ది కొద్దిగా తీసుకోండి. చూడండి, చూపించే విధంగా ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా చేసుకోవాలి పిండి మొత్తం. ఇగో ఈ థిక్నెస్లో ఉండి మంచి ఇలా చిన్న చిన్నగా రౌండ్గా వేసుకోవచ్చు. పెద్ద సైజ్ అన్నది వేసుకోవచ్చు, కాకపోతే థిక్నెస్ మట్టుకు ఇలా ఉండాలి. సో ఇదే ప్రాసెస్ కంటిన్యూ. సో చూడండి, పిండి మొత్తం ఇలా మంచిగా ప్రెస్ చేసి పెట్టుకున్నా. ఇవి ఇప్పుడు ఆరిపోకుండా మూత పెట్టుకోవాలి. సో ఇప్పుడు నూనె పోలలు ఫ్రై చేసుకుందాం. సో మంచిగా కాలితే అవే పైకి తేలుతాయి. సో సింపుల్గా అప్పటికప్పుడు ప్రసాదంగా అయినా లేకపోతే స్నాక్స్ లాగైనా ఈవినింగ్ తినొచ్చు. మంచి హెల్దీ ఫుడ్డే, గోధుమ పిండి కదా, ఏం పర్లేదు, మంచి హెల్దీగా తినచ్చు. సో మీడియం ఫ్లేమ్లో మంచి ఫ్రై చేసుకోవాలి. సో ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. మరి డార్క్గా కూడా ఫ్రై చేసుకోవద్దు, గట్టిగా అయిపోతాయి. సో ఇట్లా మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. సో చూడండి, ఇలా మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇలా ఆయిల్లోంచి తీసేసుకోవాలి. మిగతావన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదండి, ఫైనల్లీ నూనె పుల్లలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయండి, మంచిగా మెత్తగా నోట్లో కరిగిపోతాయి. చూడండి, అటు ఇటు లేయర్ కూడా ఇలా మంచిగా సపరేట్గా మంచిగా ఫ్రై అవుతుంది. సో చూసారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.